పొద్దుగాలనే లేచి ఇల్లంతా సాఫ్ చేసుకొని మంచిగా తానాలు బోనాలు కానిచ్చి ఆ శివయ్యకు పూజ చేసి ఒక్క పొద్దు పడతారు ఇలా చాలా మంది. గుడికి పోయి మంచిగా నిష్టతోటి పూజ చేసుకుంటా శివజపంతోటి గడిపేస్తారు. అయితే మరిగా ఏడేడా ఎట్లెట్లయింది శివరాత్రి పండుగ అనేది ఓ పరిపూర కరుసుకొని రాపోండి. ఇవాళ ఏడ చూసిన శివయ్య గుడులన్నీ పొద్దుగాల సంధి భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి అనుకో రాదుండ్రి. పాలాభిషేకాలు, జలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, మొక్కులు, దీపాలు, యజ్ఞాలు, హోమాలు ఇట్లా జోరుగా అవుతుంది శివరాత్రి. ఎంలాడకేంచి కీసరగుట్టదాంకా, కొమరమెల్లి మల్లన్నకేంచి వరంగల్ 1000 స్తంభాల శివయ్య దాంకా, కాళహస్తికేంచి శ్రీశైలం దాంకా ఇట్లా ఆడిడాని కాదు. ఏడేడైతే శివయ్య గుడులున్నాయో ఆడాడ అంత శివనామస్మరణతోటి మారుమోగుతున్నాయి వాడవాడలన్నీ. ఇక ఎంలాడ గుళ్ళేనైతే కాలు వెట్ట సందు లేకుండా నిండిపోయినరు భక్తులు. అచ్చినోళ్ళు మంచిగా గుండంలో తానం చేసి కోడె మొక్కులు తీర్చుకుంటున్నారు రాజన్నకు. లోక కళ్యాణం కోసం ఆవు పిడకలు నెయ్యితోటి పంచహోమ హుండిగా చేసి అగ్నిజ్వాల నడుమ కూసుండి మృత్యుంజయ హోమం చేసిండు విజయనగరం జిల్లా రేగిడి మండలం ఎండల మల్లికార్జున స్వామి గుడి ధర్మకర్త అయిన గిశివ స్వామీజీ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. ఇక ఏ గుడైనా కూడా వచ్చిన భక్తులకు ఎసొంటి తక్లీఫ్ కావద్దని అన్ని సౌలతులు చేసిండ్రు అధికారులు. ఇక కొందరేమో గుళ్ళనే జాగారం చేస్తున్నారు, ఇంకొందరేమో ఒక్క పొద్దుండి ఇండ్లనే జాగారం చేస్తున్నారు. గాని గప్పట్ల లెక్క శివనామస్మరణతోటి చేసే జాగారాల కంటే ఇప్పుడు ఫోన్లల్లో తలకాయ పెట్టి చేసే జాగారాలే ఎక్కువైనాయి అని అనబట్టిండ్రు కొందరు పెద్దోళ్ళు. ఓ ఉల్లా గి ముచ్చటిన్నరా? మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సార్ తోటి కలిసి కారు దిగి గాంధీ భవన్ పోయి చెయ్యిపాటికి సెకండ్ ఇస్తాడట. గిన్నొద్దులు కేసీఆర్ సార్ అంటే దేవుడు, ఆయనకు నేను భక్తుణ్ణి అని మస్తుగా చెప్పుకున్న మల్లారెడ్డి సారు గిట్లా కేసీఆర్ సార్కు హ్యాండ్ ఇచ్చుడేంది, రేవంత్ అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చుడేంది అని పరిశాన్ అవుతున్నారా? అయితే గి ముచ్చట చూడుండ్రి, మీకే ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే ఒకలేనికొగలు పోయి సీఎం రేవంత్ అన్నతోటి ముచ్చట పెట్టి వస్తున్నారు. ఏమన్నా అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. ఎప్పుడు ఎవ్వరు చెయ్యి పార్టీలకు జంప్ అవుతారో తెలియకుంటున్నది పరిస్థితి. కారు పార్టీల అక్రమంగా కట్టిర్రని మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీలను కూల్చేస్తున్నారు కదా ఆఫీసర్లు. అగొక ముచ్చట మీద నిన్న ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సార్ తోటి కూర్చున్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి. అగో గాఢ మొదలైంది కారు పార్టీల పెద్ద భయం. ఆయనతో ఇద్దరికిద్దరు చెయ్యి పార్టీల షరీకైతారా ఏంది అని ఇవాళ ఇంటికి పిలుచుకొని మాట్లాడిండు కేసీఆర్ సారు. మరి ఏంది సంగతి, గా కూల్చివేతలేంది, చెయ్యి పార్టీలకు పోతున్నవని వస్తున్న వార్తలేంది అని అడిగితే లేదు సార్, నేను ఎటు పోయేది లేదు, కారును నిన్ను ఇడిచి ఏ చెయ్యికి షేక్ హ్యాండ్ ఇయ్యను అని చెప్పిండట మల్లారెడ్డి సారు. ఇక అబ్బా సాయిరాం అని కేసీఆర్ సారు నిమ్మలమయ్యేంతలనే ఇంకో బాంబు వేల్చిండట మల్లారెడ్డి సారు. మల్కజ్గిరి ఎంపీ టికెట్ ఇన్నొద్దులు కొడుకు భద్రారెడ్డికే అని చెప్పుకున్న మల్లారెడ్డి సారు ఇక ఇప్పుడు గా టికెట్ మాకు అద్దు అని అన్నాడట కేసీఆర్ సార్ తోటి. మీరు ఎవరికన్నా ఇచ్చుకోర్రి, వాళ్ళ కోసం ప్రచారం చేస్తాం కానీ మాకైతే వద్దు అని మొత్తుకున్నాడట. అటు చెయ్యిపాటికి మల్కజ్గిరి సిట్టింగ్ జాగా. అంతకు మొదలు సీఎం రేవంత్ అన్న గీ మల్కజ్గిరి నుంచే ఎంపీగా గెలిచిండు. ఇక ఇప్పుడు గా జాగాను ఎత్తనన్నా కాపాడుకోవాలని బగ్గనే ప్రయత్నాలు చేస్తున్నది చెయ్యిపాటి. ఇక మల్కజ్గిరిలో మంచిగానే పట్టున్న మల్లన్న కుటుంబం టిక్కెట్ వద్దన్నది అని అంటే ఖచ్చితంగా అది చెయ్యిపాటికి మంచి ముచ్చటనే. కానీ పోయినేడాదేమో రేవంత్ అన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మల్లారెడ్డి సారు ఇప్పుడు అధికారం పోయి సర్కారు మారే వరకు మళ్ళా గదే రేవంత్ అన్న తానికే పోవాల్సిన టైం వచ్చింది. గందుకే అంటారు ఉన్నప్పుడు ఎగురద్దు అని అని అనబట్టిరుగ్గి ముచ్చటరికైనా చెయ్యిపాటి కార్యకర్తలు. కాలేజీలు గూలగొట్టుడు, కబ్జాలు పెట్టిండ్రన్నుడు ఇదంతా ఏంది అని గరమవుడు. సర్కారు సలహాదారుడితోటి కూసుండి మాట్లాడుడే కాదు, కాంగ్రెస్ పార్టీలకు ఓతడని వార్తలచ్చుడు. గవ్విని కేసీఆర్ సారు పిలిపించుకొని మాట్లాడుడు. గవన్నీ ఒకెత్తైతే మైనంపల్లి సారు మల్లారెడ్డి సారుకు ఆఫర్ ఇచ్చుడు ఒకెత్తుల్లా.
ఏందేంది మల్లారెడ్డి సారుకు మైనంపల్లి సారు ఆఫర్ ఇచ్చిండా అని పరిశాన్ అవుతున్నారా? నిజమేనుల్లా, కావాలన్నట్టుగా ముచ్చట చూడండి. మాజీ మంత్రి కారుపాటి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారుకు మైనంపల్లి హనుమంతరావు సారుకు అసలుకే వాడది. ఇద్దరి నడిమిట్ల పచ్చగడ్డెత్తే బగ్గుమని మండుద్ది అని చాలా మంది అంటనే ఉంటారు. అయితే ఇప్పుడు గదే మైనంపల్లి సారు మల్లారెడ్డి సారుకు ఓ పెద్ద ఆఫర్ ఇచ్చిండంటే చిత్రంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా, నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే గవర్నమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, అసైన్మెంట్ ల్యాండ్లు ఏవేవి కబ్జా పెట్టారు ఇప్పుడు ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే బీద వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా మేమే వెల్కమ్ చేస్తాం. అందరం ఇక్కడ ఉన్న పార్లమెంటు ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యేలతో పాటు అందరం పోయి మేమే వెల్కమ్ చేసి దండేసి షాల్ కప్పి పార్టీలకు అగ్గో ఇన్నరు కదా, మల్లారెడ్డి సారు గనక చెయ్యి పార్టీల నిజంగానే సీనియర్ గా షేర్కైదాం అనుకుంటే కబ్జాలు గిబ్జాలు అన్ని బంద్ చేసి గవిట్ని సర్కారుకు అప్పచెప్పి చెయ్యి పార్టీల షేరికైతే ఈళ్లే దండలేసి శాల్వలు కప్పి మరి వెల్కమ్ చెప్తారట. మరి మల్లారెడ్డి సారు గాళ్ళ చెయ్యి పార్టీల షేరికైతే గప్పుడు ఇద్దరి నడుమ ఇంకా పంచాయతీలు ఎక్కువైతాయి కదా. మల్కాజ్గిరి టికెట్ మీద మళ్ళా పంచాయతీలు కావా అని అనవట్టిండ్రు గి ముచ్చటిన్న పబ్లిక్. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన లిస్టు రానే వచ్చింది. ఎవరెవలకు అత్తదా టికెట్ అని టెన్షన్లకెంచి కొంచెం దగ్గుడే కాదు, ఇంకొంచెం పెరిగింది కూడా చాలా మంది లీడర్లకు. పార్లమెంటు ఎలక్షన్ల కోసం మొన్న 195 మందితోటి పువ్వు పార్టీ ఫస్ట్ లిస్ట్ ఇస్తే ఇవాళ గందుకు తగ్గట్టే చెయ్యి పార్టీ కూడా ఫస్ట్ లిస్ట్ ఇచ్చింది. తెలంగాణ సహీరాబాద్ సురేష్ కుమార్ షట్కర్, తెలంగాణ నల్గొండ రఘువీర్ కుండ్రు, తెలంగాణ మహబూబ్ నగర్ చెల్లా వంశచంద్రెడ్డి, తెలంగాణ మహబూబ్ ఎస్టీ బెల్రామ్ నాయక్ పోరికా. This is the 39 names. 543 సీట్లున్న ఎంపీ ఎలక్షన్ల కోసం మొత్తం 39 మందితోటి ఫస్ట్ లిస్టు నిడిచింది చెయ్యి పార్టీ. తెలంగాణలో 17 ఎంపీ సీట్లుంటే 4 పేర్లను బయటికిడిచిండ్రు చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. మైబాద్ కెంచి బలరాం నాయక్ సారు, నల్గొండ జానారెడ్డి సారోళ్ల కొడుకు రఘువీర్ రెడ్డన్న, మహబూబ్ నగర్ కెంచి చల్లా వంశీచంద్ రెడ్డన్న, జహీరాబాద్ కెంచి సురేష్ షెట్కన్ సారుకు ఎంపీ టికెట్లు వచ్చినాయి. ఇక మల్లోపారి కేరళ రాష్ట్రం వయానాడికెంచే పోటీ చేయబోతున్నాడు రాహుల్ గాంధీ సారు. ఇక దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకెంచి తతిమొల్లకు టికెట్లు ఇవ్వాలంటే ఇంకా చాలా టైమే పడేటట్టు ఉన్నది. ఇక తెలంగాణలో అయితే ఎంపీ టికెట్ల కోసం చాలా మందే చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో చెయ్యి పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మాకు ఓ టికెట్ ఇయ్యరా ప్లీజ్ అని ఏరే పార్టీలకెంచి కూడా రానికి కాయిస్ పడుతున్నారట. మరిగా ముంగట ఎవల పేర్లు వస్తాయో చూడాలే. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ నడిచినాయుల్లా ఇవుల్లా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.